నేను ఊరు వెళ్తే నీకు హ్యాపీయే కదరా? ఏదో పని వెళ్ళిందే, పని నుండి వెళ్ళిందని చెప్పారుగా నాన్న ఉంటారు కదా. నువ్వు లేకపోతే నాకు చికెన్ ఎవరు వండి పెడతారు? అమ్మ లేదు నాన్న, హ్యాపీ ఎంజాయ్, మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం, మనం బయటకు వెళ్దాం అంటావేమో అనుకో. నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ అంత రివర్సల్ అవుతుంది ఏంటి? అమ్మ నాన్న అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ మాట విని. హాయ్ అండి, పిల్లల మీద ఒక చిన్న ప్రాంక్ చేశాము, అందుకే పండు ఏడ్చాడు. వాడు ఏడుస్తాడని అసలు అనుకోలేదు నేను. నా మీద ఏదో సెటైర్గా మాట్లాడతారు అనుకున్నాను పిల్లలు. నేను ఊరు వెళ్తే వాళ్ళని వదిలేసి ఎలా ఫీల్ అవుతారు అనేది తెలుసుకుందామని. అనుకోకుండా మా వారు సిక్ లీవ్లో ఉండడంతో ఈవినింగ్ బస్ స్టాప్ పికప్కి ఆయనే వెళ్ళారనమాట. పిల్లలు తీసుకుని వచ్చేటప్పుడు అమ్మ రాలేదు ఇంటిని అడిగితే, నువ్వెందుకున్నావు అమ్మ రాలేదు ఇంటిని అడిగితే, అమ్మ సడన్గా పని ఉండి ఇండియా వెళ్ళింది, మనమే ఉండాలి ఇంట్లో 2-3 డేస్ అని చెప్పారనమాట. అప్పుడు పిల్లలు ఏడుస్తారు అనుకోలేదు, ఏదో డైలాగ్ వేస్తారు అనుకున్నాను. బట్ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. పండు పిల్లలు అయితే బాగా ఏడ్చారు. చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందనేది. ఊరు వెళ్ళిపోయాను అనుకున్నాను నిజంగా, అనుకోలేదు. అవును, నీకు తెలిసిపోయిందా? అది క్యారేజ్ పోగొడతాడా? ఎక్కడ పోయింది? అయ్యా పండు, ఒకవేళ ఊరు వెళ్తే, నిజంగా ఊరు వెళ్తే మెట్ల దగ్గర ఉన్నాను. ఒరే నేను దాగుంటే, నేను ఊరు వెళ్తే నీకు హ్యాపీయే కదరా? ఏదో పని వెళ్ళిందే, పని నుండి వెళ్ళిందని చెప్పారుగా నాన్న ఉంటారు కదా. నువ్వు లేకపోతే నాకు చికెన్ ఎవరు వండి పెడతారు? చికెన్ ఎవరు వండి పెడతారట? నేను వెళ్ళిపోయినా నేర్చావా? నేను తీసుకెళ్ళలేదనా? అమ్మో ఏడు పాపే, నేను ప్రాంక్ చేస్తే ఇంకా నువ్వేవో డైలాగులు చెప్తావని నేను అనుకున్నాను. సరిపోయింది. ఇంకా ఓకే, అమ్మ లేదు నాన్న, హ్యాపీ ఎంజాయ్, మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం, మనం బయటకు వెళ్దాం అంటావేమో అనుకో. నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ అంత రివర్సల్ అవుతుంది ఏంటి? అమ్మ నాన్న అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ మాట విని. చూడరా, నాన్న ఇతర వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపోనా? నాన్న పంపించేద్దాం. నాన్న వారం రోజులు వెళ్ళిపోయినా సరే ఉండగలిగాం మనం. అమ్మా అయ్యో, నువ్వు ఏడుస్తున్నావు అనుకోలేదురా, ఏదో డైలాగులు వేస్తావు విందాం అనుకున్నాను. ఇంకా నా సెటైర్ చూసారు కదా. పండు అయితే బాగా ఏడ్చాడండి. చిట్టి అయితే క్యారియర్ ఆ రోజే పోగొట్టుకున్నాడు అనమాట. దానికోసం ఏడ్చాడా, నా కోసం ఏడ్చాడా అని నాకు అర్థం అవ్వలేదు. అడిగితేనేమో నేను రెండింటి కోసం ఏడ్చానమ్మా అంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మేము వీళ్ళ మీద ఫ్రాంక్ చేయడం. నేనైతే అనుకోలేదు పండు ఏడుస్తాడని. అర్థం చేసుకుంటాడు కదా అనుకున్నాను, బట్ ఎందుకో ఇప్పుడు వదిలేలేదు కదా, అందుకు వాడికి అలా అనిపించి ఏడ్చేశాడు. నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ, ఆ రోజు నేనైతే ఎక్కువ అడగలేదనమాట. నెక్స్ట్ డే అడిగాను, ఎందుకు ఏడ్చావు ఏంటి, ఎందుకు నువ్వు పెద్దోడు అవుతున్నావు కదా అని అడిగితేను, లేదు చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే అక్కడ ఎవరికైనా బాగాలేదేమో అని అనుకున్నాడంట. అప్పుడు అనుకున్నాను వీళ్ళకి బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ లోపలైతే ఫీల్ అవుతారు పిల్లలు ఆ టైంలోని, కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకపోతే. మేము ఎప్పుడూ ఫ్రాంక్ అయితే చేయలేదు పిల్లల మీద, ఇదే ఫస్ట్ టైం ఫ్రాంక్ చేసాం. అలాగా ఎప్పుడు ఇంట్లో అందరం సరదాగా మాట్లాడేటప్పుడు నా టార్చర్ లేకపోతున్నాం అన్నట్టుగా మాట్లాడతారు. అమ్మ ఒక 1 అవర్ షాపింగ్కి ఏమైనా వెళ్ళమ్మా, మేము హ్యాపీగా ఉంటాం అన్నట్టు ఫన్ చేస్తారనమాట. సో నేను ఊరేలేని అన్నప్పుడు కూడా అలా అంటారేమో అనుకున్నాను, బట్ అంతా రివర్స్లో అయింది. బట్ నెక్స్ట్ డే మాత్రం చాలా ధైర్యవంతుల్లా మాట్లాడుతున్నాడు. చెప్పమన్నా, ఎందుకు ఏడ్చావు? గట్టిగా చెప్పు, నాకు వినిపించట్లా. ఇండియాకి వెళ్ళిపోయానా? ఇండియాకి వెళ్తే ఏడుస్తారా? నువ్వు పెద్దోడివే కదా. నేను వెళ్తే ఏడుస్తావా? అంటే నేను వదిలేసానా? నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయినానా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయినానా? అయ్యో ఎంత క్యూట్గా ఏడ్చాడే కదా. అయితే నిజంగా వెళ్ళిపోనా? అయితే నిజంగా వెళ్ళిపోనా ఏదో ఒక రోజు? ఎప్పుడైనా సడన్గా మీరు స్కూల్ నుండి వచ్చేసరికి హ్యాపీగా ఉంటారా నేను వెళ్ళిపోతే? అంతేనా? అంతేనా? అదంతా ఫేక్ ఏడుపా, నిజం కాదా? ఒరే నాకు
తెలుసురా, నువ్వు ఆ టైంకి నీకు ఊరికినే నీళ్ళు ఎందుకు వస్తాయి ఏడ్చేసాడు. ఇప్పుడేమో మళ్ళీ పెద్ద ధైర్యవంతుల్లా మాట్లాడుతున్నాడు కదా. అంతేనా? అమ్మ అంటే లవ్ లేదా? లేదా? ఒరే ఏంట్రా అంత మాట అన్నావు? అంతేనా? నిజంగా ఏడవలేదా ఆ రోజు నా కోసం? ఊరికి ఏడ్చావా? అయితే మరి నిజంగా వెళ్ళిపోమంటావా నన్ను? వెళ్ళిపోతే మరి నువ్వు ఉండగలవా? అమ్మ లేకపోతే ఉంటావా? ఫుడ్ ఆర్డర్ చేసుకుంటావా? బయటకి ఎంత ధైర్యవంతుల్లాగా ఎంత బాగా మాట్లాడతావో. మరి ఆ రోజు కళ్ళ నీళ్ళు అలా వచ్చేసాయేమి మరి? ఊరికనే ఎవరు ఏడుస్తారేంటి? కవర్ చేసుకుంటున్నావా? మళ్ళీని కవర్ చేసుకుంటున్నావా? కవర్ చేసుకుంటున్నావు నాకు తెలుసు. నాన్న సడన్గా పికప్ చేసుకోవడానికి వచ్చారు. అమ్మ రాలేదు. అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది సడన్గాను తీసుకెళ్ళకుండా అని చెప్పి ఏడ్చేసావే. చెప్పకుండా వెళ్ళిపోయింది ఏమైందని ఏడ్చేసావే. నాకు తెలుసురా. మళ్ళీ కవర్ చేస్తున్నాడు. ఆ రోజు అంతలా ఏడ్చావు. ఆ రోజు అంతలా ఏడ్చావు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అందుకే ఏడ్చానని. నన్ను చెప్పు. నిజంగా అమ్మ అంటే లవలేదా? మరి ఏంటి దొంగేడుపు అంటున్నావు? భరించలేకపోతున్నావా? తిడుతున్నానని అరవకుండా ఉంటే చాలా? మీరు అరిపించకుండా ఉండండి చాలు. వాడు నేను నీ మీద అరిచాను ఎప్పుడైనా? నువ్వు గుడ్ బాయ్లో ఉంటావు కాబట్టి పర్వాలేదు. ఇంకా కానీ వీడితో భరించలేకపోతున్నాను. ఏరా నీ వల్ల కదరా నేను అరవాల్సి వస్తుంది చిట్టి. చూడు అన్నీ అంటున్నాడు ఒక్కరోజైనా అరవకుండా ఉండు అని. నువ్వు ఒక్కరోజున నన్ను అరిపించకుండా ఉండరా? ఒక వీక్ వరకు ఉన్నావా? ఒక వీక్ నన్ను అర్పించకుండా ఉన్నావా? అంతేనా? అదేనా నాకు బంపర్ ఆఫరు? మిగిలిన రోజులంతా నేను నీతో అరవాల్సిందేనా డైలీ? మార్నింగ్ రెడీ అవ్వమని అరవాలి, లంచ్ తినమని అరవాలి, స్కూల్లో లంచ్ వదిలేస్తే తినమని అరవాలి. ఒరే మార్నింగ్ ఎప్పుడు లేస్తారా? నేను 5కి లేస్తాను. మరి మిమ్మల్ని లేపడానికి అంటే వంట ఎవరు చేస్తున్నారు నీకు? లంచ్ ఎవరు చేస్తున్నారు చెప్పు. బ్రేక్ఫాస్ట్ ఎవరు తయారు చేస్తున్నారు? నాన్న. లంచ్ ఎవరు చేస్తున్నారు? బాక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంతా కట్టేసి రెడీ చేయడానికి? నీకు టిఫిన్ ఎవరు తినిపిస్తున్నారు స్కూల్కి వెళ్ళే ముందు? మరి మీ మమ్మీ ఏం చేస్తుంది? కూర్చుని సీరియల్ చూసుకుని అమ్మ మార్నింగ్ 4:30 కల్లా లేస్తుంది లంచ్కి. నేను పొద్దున్నే లేచి మీకు బాక్స్ ప్రిపేర్ చేస్తుంటే మీ నాన్న లేచి వంట చేశాడని చెప్తావా? స్కూల్ నుంచి వచ్చి ఇంతసేపు అయింది. అన్నయ్య డ్రెస్ మార్చుకుని కూర్చున్నాడు. నువ్వేం చేస్తున్నావురా చెప్పు. షూ అక్కడే ఉంది, డ్రెస్ ఇలాగే ఉంది, బ్యాగ్ అక్కడే ఉంది. ఇంకా నీ మీద అరవకుండా ఎలా ఉండాలి చెప్పు. మళ్ళీ నేనేం అరిపించను, నేను గుడ్ బాయ్ని పెద్ద డాష్ డాష్ అని చెప్తావు. ఇలాగా ఉంటారు గుడ్ బాయ్స్. వచ్చి హాఫ్ అన్ అవర్ దాటింది, డ్రెస్ ఇప్పావా?